ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాం. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కనికరం కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడు కదండి. ఈరోజు నువ్వు పాపిగా ఉన్నావా, లోకంలో ఉన్నావా, శాపంలో ఉన్నావా? నేను అనేక పాపాలు చేసినానండి, ఎవ్వరు కూడా నన్ను చేర్చుకోవట్లేదండి, నాకు ఇంకా నరకమే, నేను ఇంకా బ్రతకడం వేస్ట్, నా జీవితం వ్యర్థమైపోయింది అనుకుంటున్నావా? నీ పాపములు ప్రభు క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. సిలువ వైపు చూడు, కలువరి సిలువలో నీకు క్షమాపణ ఉంది. కనికరం గల దేవుడు నీ పాపములన్నీ కడిగి నిన్ను నీతిమంతునిగా చేసుకొని తన బిడ్డగా చేసుకొని కదండి తన రాజ్యానికి అర్హునిగా నిన్ను ఆయన మార్గంలో నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తప్పిపోయిన కుమారుని యొక్క కథ మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, కానీ చిన్న కుమారుడు ఆస్తిలో వాటా తీసుకొని తండ్రిని విడిచిపెట్టి దూర ప్రాంతం పోయి చేరాని పాపాలన్నీ చేసి ఆఖరికి నష్టపోయి వ్యాపారంలో మరి దీన స్థితికి వచ్చేసి పందుల పొట్టు తినడానికి ఆశపడ్డాడు. అప్పుడు ఆలోచించినాడు, నేను ఎంత పెద్ద పాపం చేసినాను, నా తండ్రి దగ్గర ఎంతో క్షేమంగా ఉన్నాను, తండ్రిని విడిచిపెట్టి నేను ఘోరమైన పాపం చేసినానని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఆ బిడ్డను క్షమించినాడు, తన ఇంట్లో చేర్చుకున్నాడు, అతన్ని శుభ్రం చేసి కొత్త బట్టలు వేసి అతని చేతికి ఉంగరం పెట్టి తన బిడ్డగా స్వీకరించిన. నువ్వెంత ఘోర పాపివైనా, ఒకవేళ క్రైస్తవుడివే అయ్యి బాప్తిజం తీసుకొని పారిపోయినావేమో, క్రీస్తుని విడిచిపెట్టినావేమో, త్రాగడంలో తినడంలో లోక సంబంధిగా జీవిస్తూ నువ్వు చెడిపోయినావేమో, అయితే తిరిగి నువ్వు వస్తే ప్రభు నిన్ను చేర్చుకుంటాడు, తన బిడ్డగా చేసుకుంటాడు, నిన్ను తన మార్గంలో నడిచిపెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నువ్వు తిరిగి రావాలి, క్రీస్తు అనుగ్రహించే క్షమాపణను పొందుకోవాలి. అది ఎంత ఘోర పాపినైనా సరే మన ప్రభు క్షమించి తన బిడ్డగా చేసుకొని నిత్య జీవానికి ఈ లోకంలో సిద్ధపాటు చేస్తాడు కదండి. సంఘంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. కొంతమంది నేను కొన్ని అలవాట్లు మానేసినాను అంటున్నారు, కానీ సంఘంలో ఉండడం లేదు, ప్రార్థనలో ఉండడం లేదు. అలాంటి వాళ్ళు మళ్ళీ పడిపోయే అవకాశం ఉంది. ఒకసారి నువ్వు పడిపోయినావు కాబట్టి ఇంకోసారి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనికరం గల వారు ధన్యులు. అలాగే నీవు కూడా ఇతరుల మీద కనికరపడాలి. ఒకప్పుడు ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి కనికరింపబడి క్షమాపణ పొందుకొని దేవుని బిడ్డగా అయినాడు. ఇప్పుడు ఇతరులకు సువార్త చెప్పి పాపులను రక్షించాలి కదండి. పాపాత్ముల మీద కనికరపడాలి కదండి. వాడు తాగుబోతాడండి, వీడు ఇలాంటి వాడండి, ఆమె అలాంటిదండి అని ఏమేమో చెప్తా ఉన్నారండి. పాపుల మీద నీవు కనికరబడి వారికి సువార్త చెప్పి వారిని దేవుని వైపుగా నువ్వు నడిపించాలి. ఒకప్పుడు ప్రభు నీ మీద కనికరపడ్డాడు, నిన్ను క్షమించినాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఇతరులకు కనికరం చూపించాలి కదండి. ఎవరన్నా నీకు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడతా ఉన్నారా? ఒకప్పుడు నీవు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితితో ఆలోచించి నీకు దగ్గర అప్పు తీసుకున్న వారి మీద కూడా నువ్వు కనికరపడాలి కదండి. బీదలకు సహాయం చేయాలి కదండి. ఒకప్పుడు నీవు కూడా బీదగానే ఉండే, నీకెంతో మంది సహాయం అందించినారు, దేవుడు ఎవరి ద్వారానూ నీకు సహాయం అందించినాడు. నీవు కూడా అలాంటి వారి మీద కనికరపడాలి కదండి. ఇతరుల మీద కనికరపడాలి, కనికర స్వభావం కలిగి ఉండాలి కదండి. క్రీస్తు యొక్క గుణమును కలిగి ఉండాలి, ప్రభు యొక్క గుణమును మనం ధరించుకోవాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి. అప్పుడే మనం పరలోకం వెళ్తామండి కదండి. ఈ లోకంలో ఎవరైతే పాప క్షమాపణ పొందుకొని శిలువ రక్తంలో తమ పాపములు కడుక్కొని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా ఉంటారు, ఆయన మార్గంలో నడుచుకుంటారు, వారు నిత్య జీవం చేరుకుంటారు, పరలోకం చేరుకుంటారు. విచ్చలవిడిగా జీవిస్తూ లోకంలో పాపంలో చెడిపోయి సమాజాన్ని చెడుపుతున్న బిడ్డలు కదండి నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఇదే అనుకూల సమయం, ఇదే మంచి సమయం. ఈరోజే క్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే నీకు ఆయన ఇచ్చే శాంతి సమాధానం నీవు కలిగి ఉంటావు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి మీద కనికరం చూపించండి, వారి పాపములన్నీ కడిగివేయండి, నిత్య రాజ్యంలోనికి వారిని చేర్చుకోండి,
నీ మార్గమందు సత్యమందు వారిని నడిపించండి. ఇప్పుడే వారిని రక్షించుకోండి. క్రీస్తు సువార్త వారి దగ్గరికి వెళ్తుండగా వారిని రక్షించుకొని నీ బిడ్డలుగా చేసుకొని నీ మార్గంలో నడిపించండి. అయ్యా, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని కృప చూపించండి. వారి పాపముల ద్వారా వారికి వచ్చిన అనారోగ్యమును మొట్టి స్వస్థపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.